నాకేం పని లేదో నాకు ఒక ఆయన ఉద్యోగం కనిపిస్తే నేను కూడా నాకు తెలిసిన ఏం పని లేనోనికి ఇంకో ఉద్యోగం ఇద్దాం అనుకుంటా. కష్టపడి చదివి ఒక లెవెల్కి వచ్చి ఒక మంచి ఉద్యోగంలో వస్తే అతనికి ఒక బాధ్యత ఇస్తే అరే చదువుకున్నోనికి కష్టపడడానికి ఆ విలువేందో నాకు తెలుసు కాబట్టి నేను కూడా అలాంటి నియమించాలనుకుంటాడు తప్పితే రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఇవి మారకూడదు. విద్యా సంస్థలు ఏవి కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేది నా ఆలోచన, మా ప్రభుత్వం యొక్క విధానం. అందుకే మీకు అందరు కొంత కఠినంగా అనిపించిన పరీక్షలు నిర్వహించే విధానంలో ఒక స్పష్టత పెట్టుకొని ముందుకెళ్తున్నాము. నేను బాధ్యత తీసుకున్న మరుక్షణం 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో పిలిపించి మరి ప్రతి ఉద్యోగికి వాళ్ళ నియామక పత్రం నేను నా చేతులతోనే అందించిన. 10 ఏళ్ళు వాళ్ళు కొట్లాడి ఆ 30,000 ఉద్యోగాలు కూడా కోర్టులో కేసులతోని చిక్కుముళ్లతో ఉంటే వస్తానే ఆ కేసులను అన్నిటిని కూడా పరిష్కరించి మొదటి 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వము.